అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో మారేడుమిల్లి అడవుల్లో కింటుకూరు ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రతతో ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక తెల్లవారుజామున మృతి చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి అనంతరం కుటుంబ సభ్యులకు వారి పార్థివ దేహాలను గౌరవప్రదంగా అప్పగిస్తామని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ రంపచోడవరంలో జరిగిన ఈ సంఘటనల ప్రకారం కొన్ని వదంతులు బయటకు రావడం జరిగిందండి. ఆ వదంతుల్ని అవి నిజాలు కాదని చెప్పడం కోసం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒకటి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేట్ చేయలేదని చెప్పేసి కొన్ని మీడియా గ్రూప్స్ లో వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లో 100% నిజం కాదు, అది ఫేక్ న్యూస్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కి డ్యూలీ ఇంటిమేట్ చేశాము. అఫీషియల్ గా ఎలా అయితే యాజ్ పర్ ప్రోటోకాల్ ఎలా ఇంటిమేట్ చేయాలో అట్లా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేట్ చేయడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కి బాడీస్ ని చూపించట్లేదు అన్న ఒక వదంతి కూడా వచ్చింది. అది కూడా రాంగ్ అండి, అది కూడా ఫేక్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎవరైతే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని లోపలికి తీసుకువెళ్లి పర్టికులర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీస్ ని కూడా చూపించడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ కి. సో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు, బాడీస్ ని కూడా చూశారు. సో అది కూడా ఒక రూమర్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు ఏదైతే ఫర్దర్ ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసి ఈ బాడీస్ ని గౌరవప్రదంగా వాళ్ళ ఫ్యామిలీస్ కి అందజేయడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ కి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం తీసుకుంటామండి. ఎందుకంటే ప్రొఫెషనల్ గా జరగాల్సిన ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మేము బాడీస్ ని గౌరవప్రదంగా ఫ్యామిలీస్ కి అందజేస్తాం. సో అయితే ఇందులో టైం ఎంత అనేది ఎగ్జాక్ట్లీ మేము చెప్పలేము. ఎందుకంటే కొంత పోలీస్ వారి చేతులు ఉంటుంది, కొంత రెవెన్యూ, కొంత డాక్టర్స్ చేయాల్సిందంతా ఉంటుంది. కాబట్టి